మూసీ ఆక్రమణలపై ఫోకస్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం. మూసీ పరివాహక ప్రాంతంలో 12,000 ఆక్రమణల గుర్తింపు. మూసీని ఆక్రమించి ఉన్న నిర్మాణాల తొలగింపు బాధ్యత హైడ్రాకు అప్పగింత. హైదరాబాద్ కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలు. నల్ల చెరువులో ఆక్రమణల కూల్చివేత. చెరువు విస్తీర్ణం 27 ఎకరాలు, 14 ఎకరాల్లో ఆక్రమణ. నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్న సీఎల్పీ. తిరుపతి టెంపుల్ సిటీలో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం. కటికరంగడిలో 86,350 విలువైన గంజాయి చాక్లెట్స్ సీజ్. విష్ణునివాసం దగ్గర 2.5 కేజీల గంజాయి పట్టివేత, 2 అరెస్ట్. వాయుసేన నూతన అధిపతిగా ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. సెప్టెంబర్ 30న పదవీ బాధ్యతలు స్వీకరణ. త్వరలో ముగియనున్న మార్షల్ వివేక్ రామ్ చౌదరి పదవీకాలం. తమిళనాడు తిరుపత్తూరులో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్. శిథిలాల కింద చిక్కుకుపోయిన 22 మంది కార్మికులను రక్షించిన రెస్క్యూ సిబ్బంది. 6 పరిస్థితి విషమం. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. హైదరాబాద్లో కుండపోత వానతో జనజీవనం అస్తవ్యస్తం. గంటలో ట్రాఫిక్లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడ్డ వాహనదారులు. రాత్రి 2 గంటల పాటు ఏకధాటి వాన. అల్లూరి ఏజెన్సీలో దట్టంగా కురుస్తున్న పొగమంచు. పాడేరులో 20, మినుములూరు వద్ద 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు. పర్యాటకులను ఆకట్టుకుంటున్న మన్యం మంచు అందాలు. స్థిరంగా బంగారం, వెండి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 69,600, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 75,930, కిలో వెండి 98,000. రేపు ఆన్లైన్లో డిసెంబర్ నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల. ఉదయం అంగ ప్రదక్షిణ టికెట్లు, శ్రీవాణి దర్శన టికెట్లు రిలీజ్. మధ్యాహ్నం వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టోకెన్లు విడుదల.